దోసకాయ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూను పచ్చిపప్పు వేయండి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు కానీ లేకపోతే ఉప్పు మిరపకాయలు కానీ వేసుకోవచ్చు. నేనైతే ఊర మిరపకాయలు వేసుకుంటానండి, అవి టేస్ట్గా ఉంటాయని. ఇందులో కరివేపాకు తుంచుకొని వేసుకోండి. తుంచుకొని వేసుకొని ఈ తాలింపు గింజలు కొంచెం కలర్ మారటంతో ఇందులో మనము ఈ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి దోసకాయలు అన్నమాట. ఈ దోసకాయ తోలు తీసి లోపల విత్తనాలు కూడా తీసేసి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. 2 దోసకాయలు ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి దాదాపు ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలిగి తిప్పుకుంటూ మగ్గనివ్వాలి. ఇంతవరకు మగ్గిన తర్వాత మూత తీసి ఇందులో సాల్ట్ వేసుకోండి. కూర సరిపోయేంతవరకు సాల్ట్ వేసుకోండి. చూడండి, ఒక టేబుల్ స్పూను కంటే కొంచెం పెచ్చుగానే వేసుకుంటున్నానండి సాల్టు. ఇంకా మరలా వేసే పని లేదు. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను పసుపు వేసుకోండి. బాగా కలుపుకొని మరలా మూత పెట్టి మరలా ఒక 7-8 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలయి తిప్పుకొని ఈ విధంగా కలయి తిప్పుకొని ఇందులో కూర సరిపడేంత వరకు కారాన్ని వేసుకోండి. అయితే సంబార్ కారాన్ని వేసుకోండి. సంబార్ కారాన్ని వేయటం వల్ల మీకు ధనియాలు కానీ చిన్నులపాయలు కానీ వేయాల్సిన అవసరం ఉండదు. అంటే మసాలా కారం అన్నమాట. అన్నీ దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఈ సంబార్ కారం వేయటం వల్ల మనం ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసే అవసరం ఉండదు. చిన్నులపాయలు అవి వేసే అవసరం ఉండదు. ఇది నేనైతే ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి. మీరు మీ అభిరుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మంటని సిమ్ములో ఉంచి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దాము. అప్పుడైతే కారం కూడా బాగా పచ్చి వాసన పోయి కారం బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు బాగా కూరలో కలిసిపోద్ది అన్నమాట. ఒక్క మూత పెట్టి సిమ్ములోనే ఉంచి 1-2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. చూడండి, దోసకాయ ఇగురు రెడీ అయింది. ఇది చాలా ఈజీగా చేసుకునే డిష్ అండి. చాలా తొందరగా ఈజీగా చేసుకునే డిష్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.